पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। మనకు ఎప్పుడైనా చేతికి గాయం అయింది అనుకోండి, ఏదో విధంగా చేతికి గాయమైంది, గాయమై రక్తం కారుతుంది. గాయమై రక్తం కారుతూ ఉన్నప్పుడు వెంటనే ఏం చేస్తారు? దానికి ఏదైనా ఆయింట్మెంట్ లాంటిది రాసుకొని రక్తం కారకుండా ఉండటానికి గట్టిగా కట్టుకుంటారు. కట్టుకుని ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెప్టిక్ అవ్వకుండా ఇంజక్షన్లు చేయించుకుంటారు, మందులు వాడుతారు. డాక్టర్ చూసి గాయం చాలా లోతుగా అయ్యింది, దెబ్బ గట్టిగా తగిలింది చేతికి, దానివల్ల గాయం చాలా లోతుగా అయ్యింది, కొన్ని రోజులు ఈ చెయ్యి కదపకుండా గట్టిగా కట్టు వేస్తున్నాను, మీరు ఈ కట్టు ఇదే విధంగా ఉంచుకోండి, లోపలికి ఈ మందులు వాడండి అని చెప్తారు. చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా ఆ మందులు వాడుతూ ఉంటారు. డాక్టర్ ఏదైతే చెప్తారో అవి తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. కొంతమందికి అయితే ఒక నమ్మకం కూడా, పప్పు అలాంటివి తిన్నట్లయితే చీమ్ పడుతుంది, చీమ్ పట్టి సెప్టిక్ అవుతుంది అని వాళ్ళకున్న నమ్మకం అది. అలాగా కొన్ని ఆహార పదార్థాలు తినటం కూడా మానేస్తారు. తినటం కూడా మానేసేసి డాక్టర్ చెప్పినటువంటి ఆ మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందులు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వాడతారు. వాడి ఈ చెయ్యి గాయాన్ని ఎంత తొందరగా తగ్గించుకోవాలి, చేతికైనటువంటి ఈ గాయం వల్ల నాకు కలుగుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఈ బాధ నుండి ఎంత త్వరగా బయటపడాలి అని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ గాయాన్ని అలాగే వదిలిపెట్టినట్లయితే అది సెప్టిక్ అయ్యి, అంటే బాగా చీమ్ పట్టేసి నిజానికి అది కుళ్ళిపోయినట్లుగా అయ్యి ఆ చెయ్యి తీసేసే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి డాక్టర్ చెప్పినట్లుగా మందులు వాడుతూ చేతిని కొన్ని రోజులు అలా కదపకుండా అలా అట్టి పెడతారు. అట్టి పెట్టి ఇది త్వరగా తగ్గితే బాగుండు, ఈ బాధ నుండి నేను బయటపడాలి, ఈ బాధ నుండి నేను బయటపడాలి అంటారు. దీనికి భిన్నంగా ఇక్కడ ఎవ్వరూ కూడా ప్రయత్నించరు. గాయమైన తర్వాత ఆ గాయాన్ని కిలుక్కుంటూ కూర్చుని అది మానకుండా ఉండటానికి మరలా ఏదైనా ఒక పుల్ల పట్టుకొని దాన్ని గీరుతూ గాయం మానకుండా ఉండటానికి ఎన్నో రకాలుగా ఆ పుండు అలాగే ఉండేలాగా చేయటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారా ఇక్కడ? అలా గనక ఎవరైనా చేస్తున్నట్లయితే ఇక్కడ దెబ్బ తగిలింది, బాగా గాయమైంది, పుండు పడింది. ఇంత పుండు పడిన తర్వాత ఈ పుండు పడింది, నాకు ఈ పుండు పడింది అని చెప్పేసి ఒక పుల్ల తీసుకొని ఆ పుండును ఇలాగ కెలుకుతూ ఎవరైనా ఉంటారా అన్నది. అరే ఇదేదో తగ్గిపోతున్నట్లుంది అని చెప్పేసి మరలా పొద్దుట నిద్ర లేవగానే మరలా పట్టుకుని దాన్ని రేపుతూ బాగా రేగింది, పుండు బాగానే ఉంది అనుకుంటూ మరలా నిద్రపోయిన తర్వాత నిద్రలో ఏదైనా గుర్తుండదు, పొద్దుట లేవగానే గాయాన్ని చూసుకొని మరలా దాన్ని రేపుకుంటూ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది. అలా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని మనం ఏమంటాము? పిచ్చివాడు అంటాం.
అలాంటి వ్యక్తిని మనం పిచ్చివాడు అంటాం. ఇక్కడ ఒకటి ఆలోచించాలి. దేహానికి గాయమైతే ఆ గాయం నీకు బాధ కలిగిస్తుంటే ఆ గాయాన్ని ఎంత త్వరగా మాన్చుకోవాలి, ఆ గాయం ఎంత త్వరగా మానాలి అని ప్రతి ఒక్కరూ కూడా తపన పడుతూ ఉంటారు. ఈ బాధ నుండి ఎంత త్వరగా బయటపడాలి, ఈ గాయం మనకు కలిగించేటటువంటి ఈ బాధ నుండి ఎంత త్వరగా మనం బయటపడాలి అనేటటువంటిది ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అలాగే ప్రయత్నిస్తూ ఉంటారు. తెలివి ఉన్న వాళ్ళైనా సరే, తెలివి లేని వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అదే మనస్సుకి గాయమైతే ఆ గాయాన్ని మాన్చుకోవాలని ఆ గాయం చేసినటువంటి బాధ నుండి బయటపడాలి అని ఎవరు అనుకోరు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. దేహానికి గాయమైతే ఆ బాధ నుండి బయటపడాలి అనుకుంటున్నారు, ఆ గాయం త్వరగా మానిపోవాలి అనుకుంటున్నారు. దానికోసమని డాక్టర్ దగ్గరికి వెళుతున్నారు, మందులు కొనుక్కుంటున్నారు, అవన్నీ జాగ్రత్తగా వాడుతున్నారు. కానీ మనస్సుకు గాయమైతే, దేహంలోని ఒక భాగమే కదా అది కూడా, మనస్సుకు గాయమైతే మాత్రం ఏం చేస్తున్నారు అంటే, ఆ గాయం మానటానికి, అది మాన్చుకోవటానికి ప్రయత్నం చేయకుండా ఏం చేస్తున్నారు అంటే, ఆ గాయాన్ని ఇంకా రేపుతూ 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 ఉంటున్నారు అన్నమాట. ఎన్ని విధాలుగా మనస్సులో గాయాన్ని రేపుతూ ఉండవచ్చో అన్ని విధాలుగా మనస్సులో గాయాన్ని రేపి, అది నిజానికి రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, జీవితాంతము కూడా ఆ గాయం అలాగే ఉండాలి, ఆ బాధ అలాగే ఉండాలి, ఆ గాయం మానటం అన్నది మాకు ఇష్టం లేదు, ఆ గాయం మానటం అన్నది మాకు ఇష్టం లేదు, మేము అసలు ఆ గాయం మానటానికి ఏమాత్రం ఇష్టపడము, ఎందుకంటే అది ఉండి తీరాలి, అది మాకు బాధే అయినప్పటికీ కూడా ఆ గాయం అలాగే ఉండి తీరాలి అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆలోచించండి, ఇది నిజమా కాదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నట్లు? మనసుకు గాయం అవుతుంది. మనస్సుకు గాయమైనప్పుడు ఆ గాయాన్ని మాన్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి వెంటనే. ఆ గాయాన్ని ఎప్పుడూ కూడా రేపుతూ ఉండకూడదు, మరలా ఆ గాయాన్ని కెలుకుతూ ఉండకూడదు. ఆ గాయం పూర్తిగా మానిపోవాలి. గాయం అవటం అనేది తప్పదు, ఒక్కొక్కసారి గాయం అవుతూ ఉంటుంది. గాయం అవుతున్నప్పుడు, దేహానికి గాయమైనప్పుడు మనం ఏ విధంగా అయితే వెంటనే తగ్గాలి అని దానికి కావలసినటువంటి ఉపశమనం ఏ విధంగా చేసుకుంటామో, అదేవిధంగా మనస్సుకు గాయమైనప్పుడు తక్షణమే వెంటనే ఆ గాయానికి సరైనటువంటి రీతిలో ఉపశమనం చేసుకొని ఆ గాయం తక్షణమే మారేలాగా చేసుకోనట్లయితే నిజానికి అది నిన్ను జీవితాంతం కూడా బాధపడేలాగా చేస్తూనే ఉంటుంది. జీవితాంతం కూడా నువ్వు ఆ బాధ అనుభవిస్తూనే ఉంటావు. దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి, మనిషి నిజానికి బాధ నుంచి బయటపడాలి అనుకుంటున్నాడా, లేదా బాధను జీవితాంతము మోస్తూ మోస్తూ ఉండాలి అనుకుంటున్నాడా? అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే ఈ మానసిక బాధ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ బాధను వదిలిపెట్టడానికి ఇక్కడ అనేక మంది సిద్ధంగా లేరు. ఆ బాధ అనుభవిస్తూనే, అది గుర్తు చేసుకుంటూనే ఆ బాధ నుండి బయటపడటానికి ఏం చేయాలో ఆ పని మాత్రం చేయకుండా ఆ బాధను పదే 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 ఏదో విధంగా, ఏదో మాటల సందర్భంగానో చేతల సందర్భంగానో మరలా ఆ బాధను
మరిచిపోకుండా కాపాడుకుంటూ ఆ గాయాన్ని మానకుండా దాన్ని అదే విధంగా పెంచుకుంటూ జీవితాంతం అనుభవించే వాళ్ళు ఇక్కడ ఎందరో ఉన్నారు. అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మనసుకు ఏ విధంగా గాయం అవుతుంది? నిజానికి ఇక్కడ అనేక రీతులుగా అవుతుంది. ఎవరైనా సరే నిన్ను ఏదో సందర్భంలో మోసం చేయవచ్చు, నిన్ను ఎవరైనా తిట్టవచ్చు, నీవు కావాలి అని అనుకున్నటువంటి దాన్ని నీవు పొందకుండా వాళ్ళు అడ్డుపడవచ్చు. అలాగే నువ్వు కోరుకున్నటువంటిది ఏదైతే ఉందో నీవు కోరుకున్నటువంటి దాన్ని నీవు పొందకుండా వాళ్ళు దాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే నీ మీద నిందలు మోపవచ్చు. అనేక సందర్భాల్లో నీ ప్రమేయం ఏమీ లేకపోయినప్పటికీ కూడా అనేక నిందలు నీ మీద వేసి నిన్ను బాధకు గురి చేయవచ్చు. మానసికంగా నువ్వు ఎంతో బాధపడేలాగా చేయవచ్చు. అలాగే నిన్ను అనేక సార్లు నిందిస్తూ ఉండవచ్చు. వాళ్ళ మాటల వల్ల కానీ వాళ్ళ చేతల వల్ల కానీ అనేక విధాలుగా నీకు బాధ కలిగిస్తూ ఉండవచ్చు. ఇలాగా అనేక మంది వల్ల నీవు మానసికంగా ఎంతో బాధ అనుభవిస్తూ ఉండవచ్చు. అనేక సందర్భాలలో ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే నువ్వు ఏదైనా ఒకటి చేసినప్పుడు దానిలో నువ్వు అనుకున్నటువంటి ఫలితం నీవు పొందనప్పుడు నీవు మానసికంగా ఎంతో బాధకు గురవుతూ ఉంటావు. ఎంతో దుర్భరమైనటువంటి దుఃఖానికి నీవు గురి అవుతూ ఉంటావు. అలాగే నీ ఇంట్లో వాళ్ళు నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, నీ మాట విననప్పుడు, నిన్ను లెక్క చేయనప్పుడు, అది నీ పిల్లలే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, అలాగే ఒక్కొక్కసారి నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే నిన్ను గేలి చేస్తున్నప్పుడు, నీ మాట విననప్పుడు, నిన్ను పట్టించుకోనప్పుడు, అలాంటప్పుడు కూడా నీవు మానసికంగా ఎంతో బాధకు గురి అవుతావు. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ప్రతి మనిషికి కూడా మానసిక బాధ అనేటటువంటిది అనేక సందర్భాల్లో వస్తూనే ఉంటుంది. కొంతమందికి అయితే ఇది రోజులో అనేక సార్లు వస్తూ ఉండవచ్చు, కొంతమందికి తక్కువ వస్తూ ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మానసికంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధ అనుభవిస్తూనే ఉన్నారు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఇది మనం చూసినట్లయితే ఎక్కువ బాధ అనేటటువంటిది మన పట్ల వ్యతిరేకమైనటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మనల్ని నిందిస్తున్నప్పుడు కానీ, మనం అనుకున్న దానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ మనం అనుకున్నది నెరవేరకుండా చేస్తున్నప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంతో బాధ కలుగుతుంది. అలాగే వాళ్ళ మాటలు ఒక్కొక్కసారి మనకు ఎంతో బాధ కలిగిస్తూ, ఆవేదన కలిగిస్తూ, ఎంతో దుఃఖాన్ని మనం అనుభవించేలాగా చేస్తూ ఉంటాయి. వాళ్ళ చేతలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ఏం చేస్తున్నాడు? ఏదైతే తనకు దుఃఖాన్ని కలిగించిందో ఆ విషయాన్ని మరలా గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు. ఏ మాటలైతే తనకు బాధ కలిగించాయో ఆ మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు. ఆ మాటలే వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతూ వాళ్ళు నాకు ఇంత బాధ కలిగించారు అని మరలా ఒక్కసారి మనస్సులో ఆ గాయం ఏదైతే ఉందో ఆ గాయాన్ని మరలా రేపుకుంటూ ఉన్నాడు. వాళ్ళ మాటలు నాకు ఇంత బాధ కలిగించాయి, వాళ్ళు అలా అన్నారు అని చెప్పేసి మరలా ఒక నెల రోజులైన తర్వాత కూడా మరలా ఇదే విషయాన్ని మాట్లాడుతూ మరలా కంట తడి పెట్టుకోవటం అన్నది మనం అనేక మంది దగ్గర మనం చూస్తూ ఉన్నటువంటి విషయం. ఈ విధంగా మనిషి తన మనస్సులో అయినటువంటి గాయాన్ని అనేక సార్లు ఆ సందర్భాన్ని, వాళ్ళు అన్న మాటలను, వాళ్ళ చేతలను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇవన్నీ కూడా మరలా గుర్తు చేసుకుంటూ ఆ వ్యక్తుల పట్ల
ద్వేషభావాన్ని పెంచుకుంటున్నాడు. ఆ వ్యక్తుల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. ఆ వ్యక్తుల పట్ల శత్రుభావన పెంచుకుంటున్నాడు. ఆ వ్యక్తుల పట్ల కోపం పెంచుకుంటున్నాడు. ఆ వ్యక్తుల పట్ల చిరాకు పెంచుకుంటున్నాడు. అసహనం పెంచుకుంటున్నాడు. పెంచుకొని ఆ వ్యక్తులు గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా ఈ వ్యక్తికి మానసికంగా బాధ కలుగుతూనే ఉంది. చిరాకు కలుగుతుంది, కోపం కలుగుతుంది, అసహనం కలుగుతుంది, అసంతృప్తి కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి భయమేస్తుంది, జీవితం ఏమిటి, వీళ్ళు ఎందుకు నన్ను ఈ విధంగా అంటున్నారు, ఎందుకు ఈ జీవితము అని అనేక సార్లు మానసిక వేదన మనిషి అనుభవిస్తూనే ఉన్నాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. భగవద్గీత ఏమంటుంది ఇక్కడ? తేజ క్షమా ధృతి శౌచ్యం అద్రహో నాతిమానిత. క్షమాగుణం ఉండాలి నీకు అంటుంది. క్షమాగుణం ఉండాలట. క్షమించగలగాలి. ఎదుట వ్యక్తిని నీవు క్షమించగలగాలి. అంతేకాని ఎదుట వ్యక్తి నీకు ఏదో అపకారం చేశాడని, నీకేదో నష్టాన్ని కలిగించాడని, నిన్నేదో మాట అన్నాడని చెప్పేసి ఆ విషయాన్ని నువ్వు పదే పదే గుర్తు చేసుకుంటూ ఆ వ్యక్తి పట్ల నీవు వ్యతిరేకమైనటువంటి భావనతో నువ్వు ఉన్నప్పుడు నీవు దైవీ సంపద పెంచుకున్నట్లు కాదు. క్షమాగుణము అనేటటువంటిది మన తండ్రి మనకు దైవాసుర సంపద్ విభాగ యోగంలో చెప్పినటువంటి దైవీ లక్షణాలలో క్షమాగుణము అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. 26 దైవీ లక్షణాలలో క్షమించటము అనేటటువంటిది, ఓర్పుగా ఉండటము అనేటటువంటిది, నీవుగా ఉండటము అనేటటువంటిది, నువ్వు సమస్థితిలో ఉండటం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. అలా కాకుండా నీవు ఆ వ్యక్తుల పట్ల ద్వేషభావన ఏర్పరచుకొని ఆ వ్యక్తులను శత్రువుగా చూస్తూ ఆ వ్యక్తులు చేసినటువంటి పనిని, వాళ్ళ మాటలను పదే పదే మనస్సులో తలుసుకుంటూ నీవు దుఃఖానికి గురి అవుతూ నీకు మనసులో అయినటువంటి ఆ గాయాన్ని రేపుకుంటూ నీవు బాధ అనుభవిస్తూ ఉన్నట్లయితే నీవు దైవీ సంపదకు దూరం అవుతున్నావు. నీవు అసురుడులాగానే ఉంటున్నావు. నీవు రాక్షస భావాలతోనే ప్రవర్తిస్తున్నట్లు, నీవు అజ్ఞానంతో ఉన్నట్లు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెబుతున్నటువంటి విషయం. అర్థం చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. అలాగే మనం చూసినట్లయితే శ్రీమద్ భగవద్గీత భక్తి యోగంలో సమశత్రుంశ మిత్రేశ తథా మానవ మానయో, శత్రువుల పట్ల మిత్రువుల పట్ల సమభావనతో ఉండాలి. శత్రువులు మిత్రులు వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఒక సమభావనలో ఉండాలి. మానవ మానయో, నిన్ను ఎవరైనా పొగిడినా సరే, నిన్ను ఎవరైనా తిట్టినా సరే, అవమానించినా సరే నీవు సమస్థితిలో ఉండాలి. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. ప్రియో నరః, ఇలాంటి మనిషి నాకు ఇష్టమైనటువంటి వాడు. నిన్ను ఎవరైనా అవమానించినప్పుడు, నీకు ఎవరైనా సరే కీడు తలపెట్టినప్పుడు అలాంటి వాళ్లను నువ్వు క్షమించగలిగితే, అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు మానసిక బాధ పడకుండా, మనస్సులో ఏ గాయము లేకుండా నీవు సమస్థితిలో ఉన్నట్లయితే, ఆ విధంగా నీవు ఉన్నట్లయితే అప్పుడు నీవు నాకు ప్రియమైనటువంటి వాడివవుతావు. అప్పుడు నీవు నాకు ప్రియమైనటువంటి వాడివవుతావు. భక్తిమాన్మే ప్రియో నరః, అలాంటి భక్తుడు నాకు ప్రియమైనటువంటి వాడు. ముఖ్యంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అలా క్షమించటము అనేటటువంటిది, సమస్థితిలో ఉండటము అనేటటువంటిది అది దైవీ లక్షణం. మన తండ్రి మనకు ఆ దైవీ లక్షణాలను పెంచుకోమని చెబుతున్నారు. అలా పెంచుకొని
నువ్వు అలాంటి పరిస్థితుల్లో శీతోష్ణాలలోనూ సుఖ దుఃఖాల్లోనూ శత్రువుల పట్ల మిత్రుల పట్ల అలాగే మానవమానాలలో నిన్ను పొగిడినా సరే నిన్ను తిట్టినా సరే వాళ్ళు నీకు అపకారం తలపెట్టినా సరే నీ పట్ల శత్రుభావనతో ఉన్నప్పుడు కూడా నీవు ఒక సమస్థితిలో ఉండి వాళ్ళ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే నీవు పరమాత్మకు ఇష్టమైన వాడివి అవుతావు. అలా కాకుండా వాళ్ళను క్షమించకుండా నీవు ప్రతి క్షణము కూడా బాధపడుతూ ఉన్నట్లయితే ఏమవుతుంది? వాళ్ళను క్షమించటం లేదు, వాళ్ళు అన్న మాటలను వాళ్ళ పనులను పదే 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 గుర్తు చేసుకుంటున్నావు, వాళ్ళను క్షమించలేదు. పైపెచ్చు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఏమని అంటే వాళ్ళను నేను ఎప్పుడూ కూడా అసలు క్షమించను, అంతే, నా ఊపిరి ఉన్నంత వరకు కూడా వాళ్ళను నేను ద్వేషిస్తూనే ఉంటాను, నా ఊపిరి ఉన్నంత వరకు కూడా వాళ్ళను నేను ద్వేషిస్తూనే ఉంటాను, వాళ్ళను నేను క్షమించను, క్షమించటానికి వాళ్లకు అర్హత లేదు, అలాంటి దుర్మార్గులు వాళ్ళు అని అనేకసార్లు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటి? నీవు అత్యంత ముఖ్యమైనటువంటి క్షమ అనేటటువంటి దైవీ సంపద ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకుని అది సంపాదించుకోలేకపోతున్నావు. అలాగే వాళ్ళను క్షమించకుండా నీవు నీ గాయాన్ని రేపుకుంటూ దుఃఖపడుతూనే ఉంటున్నావు, సమస్థితిలో ఉండటం లేదు. నీవు సమస్థితిలో ఉండకుండా సమస్సంగ వివర్జిత, మన తండ్రి మనకు చెబుతున్నారు భక్తి యోగంలో, సమశత్రుంశ మిత్రేశ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. వాటిని అంటకుండా నీవు సమస్థితిలో ఉండాలి. అలా ఉంటే నాకు ప్రియమైన వాడివి అవుతావు, అలా ఉంటే నాకు నీవు ప్రియమైన వాడివి అవుతావు అని మన తండ్రి చెబుతున్నప్పుడు దానికి భిన్నంగా నీవేం చేస్తున్నావు? కావాలని గాయాన్ని రేపుకుంటున్నావు. మనస్సుకు పడ్డ గాయం ఏదైతే ఉందో ఆ గాయాన్ని రేపుకొని మరలా బాధపడుతూ అది రోజులు గడుస్తున్న, నెలలు గడుస్తున్న, సంవత్సరాలు గడుస్తున్న ఆ గాయాన్ని అదే విధంగా రేపుకుంటున్నావు. సమస్థితిలో ఉండటం లేదు. అలా ఉండకపోవటం వల్ల నీవు తండ్రికి ప్రియమైన వాడివి అయ్యేటటువంటి మహద్భాగ్యానికి నోచుకోవటం లేదు. ఇక్కడ నీవు తండ్రికి ఎప్పుడూ కూడా దగ్గర అవ్వలేవు, తండ్రి అనుగ్రహానికి ఎప్పుడూ కూడా నీవు పాత్రుడవు కావు, తండ్రితో నీవు ఏకం కాలేవు. అక్కడ ఆ దైవీ సంపద పెంచుకోలేకపోతున్నావు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, దీనివల్ల ఏమవుతుంది? కేవలము ఆ విషయాన్ని గుర్తు చేసుకొని, అది చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు, ఎవరో ఒక మాట అన్నారు, ఆ మాట గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండటం వల్ల అసలు ఏమవుతుంది? నీకు మనసులో బాధ కలుగుతుంది, చిరాకు కలుగుతుంది, ఒక్కొక్కసారి బోరుమని ఏడవటము జరుగుతుంది, కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటావు. అలాగే అలా దుఃఖపడటం వల్ల నీకు శారీరకంగా కూడా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలు వస్తాయి అనేటటువంటిది అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. తలనొప్పి వస్తూ ఉంటుంది, చిరాకు కలుగుతూ ఉంటుంది, ఏ పని చేయబుద్ధి లేదు. ఇక దేహంలో చూసినట్లయితే నీవు ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకున్నటువంటి ప్రతి క్షణములోనూ కూడా నీలో కార్టిజోల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక ఒత్తిడికి కారణమయ్యేటటువంటి ఆ కార్టిజోల్, ఎడ్రినలిన్ అనేటటువంటి ఆ రసాయనాలు నీ దేహంలో ఉత్పత్తి అయ్యి ఏమవుతుంది? నీకు నెమ్మదిగా గుండె వేగంగా కొట్టుకోవటము, అలాగే
రక్త ప్రసరణ వేగంగా జరగటము, దీనివల్ల ఏమవుతుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధికి నువ్వు బలవుతూ ఉంటావు. అలాగే ఇంకా నీ దేహంలో రకరకాలైనటువంటి రుగ్మతులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి నిజానికి ఆ సంఘటన గుర్తు చేసుకొని ఆ సంఘటనకు సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆవేశపడిపోయి కోపంతో నువ్వు అరుస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా నీకు హార్ట్ అటాక్ రావచ్చు. ఈరోజు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే హార్ట్ అటాక్ రావటానికి అంటే ఒక్కసారిగా గుండె ఆగిపోవటానికి కారణం ఏమిటి అన్నది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే స్మోకింగ్ గురించి చెప్పేవాళ్ళు. అంటే పొగ తాగటము, అలాగే డయాబెటీస్ అని, అలాగే హైపర్ కొలెస్ట్రాల్ అని, అలాగే ఒబేసిటీ అని, ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే హెరిడిటరీ అంటే ఆనువంశికంగా నీ కుటుంబ పరంగా వచ్చేటటువంటిది, ఇలాంటి లక్షణాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ఒక గొప్ప సత్యం ఏమిటంటే, నీవు సిగరెట్ తాకపోయినా సరే, నీవు ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువ బరువు లేకుండా నార్మల్గా బరువు ఉన్నప్పటికీ కూడా, నీకు రక్తపోటు లేకపోయినా సరే, నీకు ఏ చెడు అలవాట్లు లేకపోయినా సరే, నీకు గుండెపోటు కేవలము కోపం వల్ల వస్తుంది అనేటటువంటిది చెప్తున్నారు. ఎందుకని? ఒక్కసారిగా నీకు గుండె అతి వేగంగా కొట్టుకోవటానికి కారణమైనటువంటి రసాయనాలు నీకు కోపం వచ్చినప్పుడు, ఒక ఆవేశం కట్టలు తెంచుకున్నప్పుడు, అది నిజానికి నీ చేతిలో ఉండదు. నిజానికి ఒకసారి ఉద్ధృతంగా ఆవేశం వచ్చి అరుస్తూ ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళను ఏదో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకుని దాని గురించి అరుస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా నువ్వు గుండె పట్టుకొని నొప్పితో కుప్పగూలిపోయి అక్కడక్కడే చనిపోవటం అనేది జరుగుతుంది అనేటటువంటిది ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఈ మానసిక గాయం, మనసుకు కలిగినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ బాధ నుండి నీవు బయటపడకుండా ఆ బాధను అలాగే అప్పుడప్పుడు రేపుకుంటూ ఆ గాయాన్ని మాంచుకోకుండా నీవు అలాగే ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా నీ ఆవేశం కట్టలు తెంచుకుని నీవు కోపంతో ఆవేశంతో అరుస్తూ ఉన్నప్పుడు నీవు అప్పుడప్పుడే ప్రాణం వదలాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే లోపల నువ్వు ఆ బాధను మోస్తూ ఉన్నావన్నమాట. ఏదైతే ఏ సన్నివేశమైతే నీకు బాధను కలిగిస్తుందో, ఏ మాటలైతే నీకు మానసికంగా వేదన కలిగిస్తున్నాయో ఆ మాటల్ని, ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితులను నీవు మరలా గుర్తు చేసుకుంటూ వాటిని మోసుకొస్తూ ఉంటున్నావు. వాటిని వదిలిపెట్టకుండా నువ్వు మోసుకొస్తూ ఉంటున్నావు అన్నమాట. ఇది నిజానికి నెమ్మదిగా నువ్వు రోజుకి కొద్దిగా విషం తాగటం ఎలాంటిదో అంతకన్నా కూడా భయంకరమైనటువంటిది. విషం తాగితే ఇప్పుడు ఈ రోజున వీడు విషం తాగాడండి అని చెప్పేసి మనం డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్తే వెంటనే ఆ విషయాన్ని కక్కించేస్తారు. దానికి కావాల్సినటువంటి మందులు ఉన్నాయి. అలాగే ఆ వ్యక్తిని మళ్ళీ నార్మల్ చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు ఉన్నాయి ఈరోజు. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ విషయాన్ని పోగొట్టడానికి డాక్టర్ల వల్ల కూడా కాదు. ఎందుకని? ఇది నువ్వు పోగొట్టుకోవాలని నువ్వు అనుకోవటం లేదు కాబట్టి. నువ్వు మామూలుగా విషయం తాగితే తాగేవాడికి కూడా భయమే నిజానికి. కానీ ఏదో ఆవేశంతో తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత వాడు బతకాలని అనుకుంటాడు. సరే, చుట్టుపక్కల వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరుస్తారు. చేర్చినప్పుడు ఏదో విధంగా ఆ విషయాన్ని కక్కించి వాడిని బతికిస్తారు డాక్టర్లు. సరే, బాగానే ఉంది. ఇక్కడ ఈ విషయం లోపల ఈ మానసిక దెబ్బ, మనసుకు అయినటువంటి గాయం ఉంది. ఈ గాయాన్ని మార్చుకోవటానికి నువ్వు ఇష్టపడవు. అలాగే నీ చుట్టూతో ఉన్నవాళ్ళు కూడా నీవు మానసిక గాయంతో బాధపడుతున్నావు. ఇది విషం కన్నా కూడా ప్రమాదమైనటువంటిది. మానసికంగా ఇలా దుఃఖపడటం,
మళ్ళీ జరిగినటువంటి ఆ సంఘటనలను, ఆ సన్నివేశాలను, వాళ్ళ మాటలను, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని నీవు ఇలా రోజుల తరబడి, నెలల తరబడి ఇలాగే బాధపడటం అనేటటువంటిది ఇది మహాప్రమాదకరమైనటువంటిది, ఇది విషం కన్నా ప్రమాదకరమైనటువంటిది అని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకోరు. అదే మామూలుగా విషయం కనుక తాగాడనుకోండి, తాగితే మాత్రం వాడిని గబగబా తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఈ విషయాన్ని నెమ్మదిగా తాగుతూ ప్రతిరోజు కూడా కాస్త, ఇప్పుడు చూడండి ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు రోజు కొద్దిగా ఎన్ని ఔన్సులను తాగుతూ ఉంటారు కొందరు. అలాగే వీడు కూడా కావాలని ప్రతిరోజు లేదా వారానికోసారి, నెలకోసారి వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అనమాట. అంటే మరలా తన మనస్సు విషమయం చేసుకుంటున్నాడు. మనస్సు విషమయం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, దేహం కూడా రోగగ్రస్తం అవుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంతటి ప్రమాదకరమైనటువంటిది క్షమించు. క్షమించటము అనేది నీకు తెలవనప్పుడు నీవెప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి చేరనే లేవు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. క్షమించటము అనేటటువంటిది నీకు తెలవనప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు చేరలేవు అనేటటువంటిది మనకు మహాత్ములందరూ కూడా చెప్పినటువంటి పరమసత్యం. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎలా అసలు దీని నుంచి ఎందుకు మనం ఎదుటి వాళ్ళను క్షమించాలి? ఎందుకు క్షమించాలి? శ్రీమద్ భగవద్గీత మనకి ఏం చెబుతుంది? మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నేను పరమాత్మ యొక్క బిడ్డను, నేను పరమాత్మ యొక్క అంశను అని నీవు శ్రీమద్ భగవద్గీత ద్వారా నువ్వు తెలుసుకున్నావు. దీని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసం నువ్వు ఏర్పరచుకున్నావు. అలాగే మన తండ్రి మనకు చెబుతున్నారు, మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెబుతున్నారు. అలాగే ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహస్మిన్ పురుష పర. ఈ దేహాల్లో ఉన్నటువంటి పురుషుడు అంటే నీవు పరమాత్మే, నీవు ఆత్మస్వరూపానివి, నీవు పరమాత్మే అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెబుతున్నారు. ఇక విశ్వరూప సందర్శన యోగం మనం చూసినట్లయితే ఈ విశ్వంలోని ప్రతి ఒక్కటి కూడా ఆయన దేహంలోని భాగమే. అవ్యక్త స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క దేహంలోని భాగాలే ఇవన్నీ కూడా. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది అర్థం చేసుకుని మనం ఎవరిని ద్వేషిస్తున్నాము, ఇక్కడ ఎవరి పట్ల శత్రుభావనతో ఉన్నాము, ఎవరి పట్లనైనా సరే మనం వాళ్ళని క్షమించకుండా శత్రుభావనతో ఉండి వాళ్ళ పట్ల అద్వేషము, పగ వీటిని పెంచుకుంటూ అలా పోతూ ఉన్నట్లయితే, అలాగే నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు ఏం చెబుతున్నారంటే, నీవు ద్వేషిస్తున్నటువంటిది నన్నే, ఆయా దేహాల్లో ఉన్నటువంటి నన్నే నీవు ద్వేషిస్తున్నావు. ప్రద్విషంతో అభ్యసూయక, నీకు సత్యమేదో తెలవక నీవు ద్వేషిస్తున్నటువంటిది పరమాత్మనైనటువంటి నన్నే ద్వేషిస్తున్నావు. కర్షయంత, నన్ను కృషింపచేస్తున్నావు అంటే వాళ్లను శాంతికి దూరం చేస్తున్నావు. అలాగే నీలో ఉన్నటువంటి శాంతిని నీవు పొందకుండా నీలో ఉన్నటువంటి శాంతి స్వరూపమైనటువంటి నాకు నీవు దూరం అవుతున్నావు అనేటటువంటిది మన తండ్రి మనకు చెబుతున్నటువంటి విషయం. సరే, భగవంతుడు భగవద్గీతలో మనకు చెబుతున్నారు. ఇది మనకు అనుభవానికి వచ్చినా రాకపోయినా, ఏది అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు అనేటటువంటిది అనుభవం అయినా అవ్వకపోయినా నీకు, అలాగే ఇక్కడ జీవులలో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో, జీవం అంటే అది నీవే. నీవు పరమాత్మ యొక్క అంశ అనేటటువంటిది నీకు తెలిసినా తెలవకపోయినా,
అలాగే ఈ విశ్వమంతా కూడా ఆ విశ్వేశ్వరుని యొక్క దేహమే అనేటటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఆయన దేహంలోని భాగాలే అనేటటువంటిది నీకు తెలిసినా తెలవకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నీ కోపమే నీ శత్రువు అనేటటువంటిది. వాళ్ళ పట్ల ద్వేషభావనతో ఉండి వాళ్ళను అలాగే ద్వేషిస్తూ ఆ పగ అనేటటువంటిది అలాగే నీవు మరలా పెంచుకుంటూ అలాగే నడుస్తూ ఉన్నట్లయితే అది నీకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది అనేటటువంటిది అనుభవపూర్వకంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని తీరుతారంతే. ఈ రోజున శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? నీలో ఉన్నటువంటి ఈ ద్వేష గుణం ఏదైతే ఉందో క్షమించకుండా నీవు ఆ బాధలు, దుఃఖాన్ని కలిగించేటటువంటి ఆ మానసిక బాధలను అలాగే నువ్వు మోసుకొస్తూ ఉన్నప్పుడు అది ఇక్కడ అనేక రకాలైనటువంటి రోగాలకు కారణమవుతుంది అనేటటువంటిది శాస్త్రవేత్తలు, డాక్టర్లు దాన్ని నిరూపణ చేసి నీవు పుట్టిన దగ్గర నుంచి ఈ విధంగా ఎప్పుడెప్పుడు ఎవరితో ఎలాగ ప్రవర్తించావు అనేటటువంటిది ఈ రోజున మానసిక శాస్త్రవేత్తలు వాటిని తెలుసుకొని, ఇదిగో నీకు అప్పుడు ఆ బాధ కలిగింది, ఆ బాధను నీవు ఇంకా అలాగే మోసుకుంటూ వస్తున్నావు, వాళ్ళ పట్ల ఆ ద్వేషభావన అలాగే పెంచుకుంటూ వస్తున్నావు. ఈ రోజునైనా నీవు వాళ్ళ పట్ల ఆ ద్వేషభావన పోగొట్టుకోకపోయినట్లయితే ఈ జబ్బు నీకు నయం కాదు అనేటటువంటిది ఈరోజు మానసిక శాస్త్రవేత్తలందరూ కూడా చెబుతున్నారు. అంత ప్రమాదకరమైనటువంటి విషయం. ఆలోచించండి, అసలు ఎవరైనా సరే బాధ పోగొట్టుకోవాలనుకుంటారా, పెంచుకోవాలనుకుంటారా? ఎంత విచిత్రమైన పరిస్థితి ఇది, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. మనసు బాధపడుతుంది, నాకెంతో బాధగా ఉంది, నాకెంతో దుఃఖంగా ఉంది, వాళ్ళు అలా అన్నారు. మళ్ళీ 4 రోజులైన తర్వాత మళ్ళీ అదే గుర్తు చేసుకుంటూ వాళ్ళు అలా అన్నారు. అది స్నేహితులు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, అత్తని కోడలు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా వీటిని రేపుకుంటూనే ఉంటారు. ఇది ఇలాగే సాగితే మనకు మహాత్ములు ఏం చెబుతున్నారంటే, ఈ ద్వేషము అనేటటువంటిది, ఈ పగ అనేటటువంటిది, ఈ ప్రతీకారం అనేటటువంటిది ఇలాగే సాగినట్లయితే మరలా నీకు జన్మ వస్తుంది. అలాగే నువ్వు ఎవరి పట్లనైతే ద్వేషంతో ఉన్నావో, ఎవరైతే శత్రుభావనతో ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా మరలా జన్మ తీసుకుంటే అది ఏ జన్మ అయినప్పటికీ కూడా ఆ జన్మలో కూడా వాళ్ళు ఆ ప్రతీకార భావనతోనే ఉంటారు అనేటటువంటిది మనకు మహాత్ములందరూ కూడా చెబుతున్నారు. షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర మీరు ఏమైనా చదివినట్లయితే దానిలో ఇలాంటి సన్నివేశం ఒకటి బాబా చూపిస్తారు. ఒక పామును కప్పను, ఆ రెండు కూడా ఓదాన్ని వాటి కరుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పాము కప్పని తినేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా పూర్వజన్మలో విరుద్ధమైనటువంటి శత్రుభావనతో ఉండేటటువంటి జీవులు మరలా ఇలా పుట్టినప్పటికీ కూడా మరలా అదే ఆ శత్రుభావన అలాగే ఉన్నారు వీళ్ళని బాబా చెప్పారు. ఇలా మనకు మహాత్ములందరూ కూడా చెప్తున్నారు, నీ మనస్సు శుద్ధిపరచుకోపోయినట్లయితే, నీ మనస్సులో ఏ మాత్రమైనా సరే ఎవరి పట్లనైనా సరే విరుద్ధమైనటువంటి భావన వెంట్రుక వాసి ఉన్నప్పటికీ కూడా నీవు వాళ్ళను క్షమించకుండా అదే విధంగా ఆ విరుద్ధమైనటువంటి భావన నీవు పెట్టుకుని అలాగే ఉన్నప్పుడు నీవు ఎంత సాధన చేసినప్పటికీ, ఎంత జ్ఞాన దృష్టితో నువ్వు ఉన్నప్పటికీ
ఎంతగా నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటూ ఆత్మానుభూతి పొందుతూ ఎన్ని గంటలు నువ్వు సమాధి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్క అంటు నీకు మరలా జన్మకు కారణమవుతుంది. ఆ ఒక్క అంటు నీకు మరలా జన్మకు కారణమవుతుంది అనేటటువంటిది మనకు మహర్షులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. దీన్ని బట్టి ఏం చేయాలి? క్షమించటము అనేటటువంటిది నేర్చుకోవాలి, ఉపేక్షించటము అనేటటువంటిది నేర్చుకోవాలి. క్షమించటము అనేటటువంటి దానికి దాటి ప్రేమించటము అనేటటువంటిది నేర్చుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ. అలా ఉన్నప్పుడు నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడివి అవుతావు. శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెబుతున్నారు, భక్తి యోగంలో సరైనటువంటి భక్తి, ఆయనకు ప్రియమైనటువంటి భక్తుడిగా నువ్వు మారాలి అనుకున్నప్పుడు, ఆయనకు పరమాత్మకు ప్రియమైనటువంటి భక్తుడిగా నువ్వు మారాలి అనుకున్నప్పుడు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం అద్వేష్ట. ఎవరి పట్లన కూడా ద్వేషభావన ఏర్పరచుకోవద్దు. అలా ఉంటే నాకు ప్రియమైన వాడివి అవుతావు. అలా కాకపోతే నువ్వు నాకు దూరం అవుతావు. నాకు దూరం అయ్యి ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తావు. ప్రతి క్షణము కూడా ఈ ద్వేషం అనేటటువంటి విషంతో నీ మనస్సును కలుషితం చేసుకుంటూ ఆ బాధను అనుభవిస్తూ ఇక్కడ దుఃఖం అనుభవిస్తూనే ఉంటావు. అలాగే మరలా దుర్భరమైనటువంటి దుఃఖాన్ని కలిగించేటటువంటి కొన్ని వేల జన్మలు నీకు రాబోతున్నాయి అన్నది మన తండ్రి మనకు ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. ఇప్పుడు దీని నుంచి బయటపడాలి. దీని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా చేసుకోవాల్సింది ఒక నిర్ణయం చేసుకోవాలి. మనం ఎవరి పట్ల కూడా ద్వేషభావనతో ఉండకూడదు. అందరి పట్ల కూడా ప్రేమతో ఉండాలి. క్షమించటము అన్నది కూడా కాదు, క్షమించి వదిలిపెడతారు. క్షమించి వదిలిపెట్టడం అన్నది కూడా కాదు. ఇక్కడ నేను మాట్లాడుతుంది ప్రేమించటం అన్నది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ. మైత్రీ భావన, ఆ ప్రేమ భావన అనేటటువంటి దాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే ద్వేషం అనేటటువంటిది అంటు లేకుండా పోతుంది. కేవలము క్షమించటము వల్ల సరేలే క్షమించాను వదిలేశాను అంటారు. క్షమించాను వదిలేశాను అన్నప్పుడు కూడా వీళ్ళల్లో ఆ ద్వేషభావన అనేది ఉంటుంది. ఆ వ్యక్తికి ఏ దండన విధించకుండా అక్కడ వదిలేశాము అంటారు అన్నమాట. అలా కాదు, వీళ్ళల్లో ఆ ద్వేషము అనేటటువంటి అంటు పూర్తిగా పోవాలి అనుకున్నప్పుడు ప్రేమ అనేటటువంటిది పెరగాలి. ఏ వ్యక్తుల పట్లనైతే నీకు ద్వేషభావన ఉందో ఆ వ్యక్తుల పట్ల ప్రేమ నువ్వు పెంచుకున్నప్పుడు, మైత్రీ భావన నువ్వు పెంచుకున్నప్పుడు, అప్పుడు పూర్తిగా నీ మనస్సు నిర్మలం చేసుకోగలుగుతావు. లేనప్పుడు ఆ అంటు అలాగే ఉంటుంది, గుర్తుంచుకోండి. దీనికి ముందు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలంతే. సరైనటువంటి నిర్ణయం, నేను ఈ ద్వేషం అనేటటువంటి ఈ విషయం ఇంకా నా దేహంలో ఉంచాలని నేను అనుకోవటం లేదు, అంతే. నేను నిర్మలంగా మారాలి అనుకుంటున్నాను అనేటటువంటి సరైన గట్టి నిర్ణయం ఒకటి నువ్వు తీసుకోవాలి. తర్వాత అసలు ఏం జరిగింది? వాళ్ళు ఏదో నీకు నష్టాన్ని కలిగించారు, సరే జరిగింది, వాళ్ళు నష్టాన్ని కలిగించారు. దానివల్ల నీవు కొంత డబ్బు నష్టపోయావు, లేదా కొంత ఆస్తి నష్టపోయావు, కొన్ని లక్షలు నష్టపోయావు. నువ్వు బాగానే ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నష్టపోవటము అన్నది జరిగిపోయింది. నష్టపోవటము అన్నది జరిగిపోయింది. ఇంకా ఇప్పుడు దాని నుంచి నువ్వేమి పొందలేవు, అయిపోయింది. ఆ నష్టం అనేది జరిగిపోయింది. అయితే అది జరిగిన తర్వాత కూడా నువ్వు పదే పదే దాన్నే గుర్తు చేసుకుంటున్నావు.
దాన్నే గుర్తు చేసుకుంటూ వాళ్ళ పేరు గుర్తొచ్చినప్పుడల్లా సరే నీకు నష్టాన్ని కలిగించినటువంటి ఆ సన్నివేశం కానీ, ఆ సందర్భం కానీ, ఆ వస్తువు కానీ, ఆ ఆస్తి కానీ ఏదైతే ఉందో అది గుర్తొచ్చినప్పుడల్లా కూడా నువ్వు ఆవేశానికి లోనై బాధకు లోనవుతూనే ఉన్నావు, ఆవేశంతో దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నావు అన్నమాట. ఒక భావోద్వేగానికి గురవుతూ ఉన్నావు, ప్రతిసారి కూడా నీ దేహాన్ని విషమయం చేసుకుంటూనే ఉన్నావు అన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే ఒక వ్యక్తికి జీవిత ఖైదు వేశారు, అంటే జీవిత పర్యంతము కూడా నీవు జైల్లో ఉండాలి అనేది. అలా జడ్జి గారు తీర్పు ఇచ్చారన్నమాట. తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి గారు సరే ఇతని మీద దయతో ఒక విషయం చెప్పారన్నమాట. ఏమని అంటే, నువ్వు జీవితాంతము జైల్లో ఉండాల్సిన అవసరం లేకుండా నేను నీకు శిక్ష తగ్గించాలనుకుంటున్నాను, నీకు ఇష్టమైతే. అదేంటంటే నీ కుడికాలు, నీ కుడిపాదానికి మధ్యలో ఉన్నటువంటి ఏలు, మధ్యలో ఉన్న వేలు, కుడిపాదం మధ్యలో ఉన్న వేలు, ఆ వేలు నేను కత్తిరించేస్తాను, ఆ వేలు నేను కత్తిరించేస్తాను. అలా నువ్వు కత్తిరించటానికి గనుక ఒప్పుకునేటట్లయితే ఇంకా నీవు నీ జీవిత ఖైదు అనుభవించాల్సిన పని లేదు, నీ జీవితాంతం జైల్లో ఉండాల్సిన పని లేదు అని చెప్పారన్న. చెప్పినప్పుడు ఎవరైనా సరే దేన్ని ఒప్పుకుంటారు? జీవితాంతము జైల్లో ఉండాలటానికి ఒప్పుకుంటారా, లేకపోతే కుడికాలు మధ్యలో వేలు పోతే పోయిందిలే అంతటితో సరిపెట్టుకుందాము అనుకుంటారా? ఏది ఒప్పుకుంటారు చెప్పండి? జైల్లో ఉండటానికి ఇష్టపడతారా, కుడికాల్లో ఒక చిన్న ఏలు పోతే పోయిందిలే అనుకుంటారా? ఏలు పోతే పోయిందిలే అనుకుంటారు. సరే ఎమ్మటే ఏలు తీసేయండి అంటారు, అవునా కాదా? ఇక్కడ కూడా అంతే. ఎందుకని? ఇప్పుడు ఎవరి వల్లనూ నీకు నష్టం జరిగింది, నష్టం జరిగింది ఏదో జరిగిపోయింది, అది కొన్ని లక్షలు అవ్వవచ్చు, కొన్ని వేలు అవ్వవచ్చు. అయితే ఆ నష్టం జరిగిన తర్వాత దాన్ని ఇప్పుడు నువ్వు పూడ్చుకోలేవు, ఇక అయిపోయింది. అయితే అంతకన్నా పెద్ద నష్టాన్ని నువ్వు ప్రతిరోజు కూడా పెంచుకుంటూ పోతున్నావు. ఇది జీవిత ఖైదులాగా. ఈ జరిగిన నష్టం అనేటటువంటిదేమో ఒక చిన్న ఏలు తీసేయటం లాంటిది, అది అందరితో అయిపోయింది. ఆ తర్వాత నువ్వు శుభ్రంగా ప్రపంచంలో హాయిగా తిరగవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది? అక్కడ ఏలు పోయింది, జీవిత ఖైదు తప్పటం లేదు. అంటే జరిగిన నష్టం జరిగిపోయింది. రోజు కూడా ఆ నష్టాన్ని తలుసుకొని నీకు ఆ నష్టాన్ని కలిగించినటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ, వాళ్ళని తిట్టుకుంటూ, నువ్వు మానసిక ఆవేదన పొందుతూ నీ దేహాన్ని విషమయం చేసుకుంటూనే ఉంటున్నావు. రెండూ జరుగుతున్నాయి. జడ్జి గారు నీకు అవకాశాన్ని ఇచ్చారు, జీవితాంతం జైల్లో ఉంటావా లేకపోతే ఒక ఏలు తీసేయమంటావా? వెంటనే తెలివైనాడు ఏమంటాడు? ఒక ఏలు తీసేయండి సార్, చాలా కృతజ్ఞుడిని అంటారు, సరిపోతుంది. తెలివి తక్కువవాడు ఏమంటాడు? ఏలు తీసేయండి, నేను జీవితాంతము కూడా జైల్లో ఉంటాను అంటాడట. అలాంటి వాడిని ఏమంటాము? పిచ్చివాడు అంటాం. అలాంటి వాడిని ఏమంటాము? పిచ్చివాడు అంటాం. ఇక్కడ మనిషి చేసే పని కూడా అలాంటి పిచ్చి పనే. ఏమవుతుంది? నష్టం జరిగిపోయింది, అది వేలు తీసేయటం లాంటిది. సరే అంతటితో అయిపోయింది, ఇంకా వదిలేద్దాము అని వదిలేసినట్లయితే ఇంకా తను శాంతిగా సంతోషంగా ఉండి ఏ బాధ లేకుండా ఇప్పుడు తను ఏం చేయాలి, ఎలా సంపాదించుకోవాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టి మరలా సంపాదించుకొని తన బిడ్డలు అందరూ కూడా శాంతిగా ఉండవచ్చు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఆ నష్టంతో పాటు ఆ ఆవేదన అనేటటువంటి దాన్ని ఇంకా అనుభవిస్తూ, దాన్ని మర్చిపోకుండా, నెలల తరబడి మర్చిపోకుండా, సంవత్సరాల తరబడి మర్చిపోకుండా దాన్నే గుర్తు చేసుకుంటూ క్రమేణా రోగగ్రస్తమవుతున్నారు. ఆ బాధ అలా అనుభవిస్తూ, ఆ మానసిక వేదన పొందుతూ అనేక మంది మంచాన పడుతున్నారు.
అనేక మంది ఈ రోజున సైకాట్రీ పేషెంట్లు అవుతున్నారు. మానసిక అస్వస్థతకు గురయ్యి ఆ బాధతో నిజానికి వాళ్ళు ఆ మానసిక శాస్త్రవేత్తల దగ్గరికి, మానసిక వైద్యుల దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత మందులు వాడి అవి కూడా తగ్గక కరెంటు ట్రీట్మెంట్లు పెట్టుకొని వాళ్ళు ఎన్ని లక్షలు నష్టపోయారు, దగ్గర అన్ని లక్షలు మరలా ఖర్చు పెడుతున్నారు కూడా. తెలివైన వాడు ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఏలు పోతే పోయింది, జీవితాంతం నేను సుఖంగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు తెలివైనవాడు. అలాగే నిజంగా నీకు తెలివి ఉంటే ఇక్కడ కూడా ఈ విషయాల్లో కూడా జరిగిన నష్టం మీద జరిగిపోయింది, ఇంకా సరే దాని గురించి నేను ఆలోచించను, ఇక నేను శాంతిగా ఉండి నా తండ్రి శాంతి స్వరూపుడు, పరమాత్మ శాంతి స్వరూపుడు, నేను శాంతిగా ఉండి నా తండ్రి చేయి పట్టుకుని నేను ఏది చేయాలో అది చేసుకుంటూ పోతాను అంటాడు. ఇది సరైనటువంటి తెలివి. కానీ మనిషి ఇక్కడ ఇలా ప్రవర్తించటం లేదు. ఈ ప్రవర్తన నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది, ఈ ప్రవర్తన నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇలా నిజానికి ద్వేషం వల్ల ఇంత ప్రమాదం ఉంది అనేటటువంటిది తాను తెలుసుకోవాలి. అలాగే పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. ముందు వాళ్ళని క్షమించి ఆ బాధ నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు నువ్వు పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. మనిషికి ఇక్కడ స్వార్థం అనేది ఉంటుంది. నిన్ను మోసం చేసినటువంటి మనిషికి కూడా స్వార్థం ఉంది, నీకు స్వార్థం ఉంది. నీవు దీనివల్ల ఏదో లాభం పొందాలని నువ్వు అనుకున్నావు, ఆ వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు, నీకన్నా కొంచెం ఎక్కువ ఉండవచ్చు అంతే. అయితే ఇది ఎప్పుడూ ఉండేది కాదు నిజానికి, ఇవన్నీ మళ్ళీ మారేటటువంటివి. అలాగే ఎదుటి వ్యక్తి ఒక్కసారి ఆవేశంలో నిన్ను ఒక మాట అని ఉండవచ్చు, అలాగే ఒక్కొక్కసారి నవ్వుతూ కూడా అని ఉండవచ్చు. వేరే వాళ్ళ దగ్గర ఏదో అన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు, అన్న సందర్భం నిజానికి నీకు తెలియదు. వాళ్ళ దగ్గర అలా అన్నాడంట అని చెప్పేసి నువ్వు దానికి బాధపడుతూ ఉంటావు కొన్ని రోజుల దాకా కూడా. అక్కడ ఒక నవ్వుతూ ఏదో హాస్యంగా అని ఉండవచ్చు కూడా. కాబట్టి ఆ సందర్భం ఏదో అయి ఉంటుంది, దాని గురించి మనం ఎందుకు పట్టుకోవాలి, మనం ఎందుకు బాధపడాలి అనేటటువంటిది కూడా ముందు తను అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా తను అర్థం చేసుకుని నడుస్తూ ఉన్నప్పుడు నిజానికి వీటి నుంచి బయటపడటానికి మనకు అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా నిజానికి ఎక్కడ జరుగుతుంది? మన ఆలోచన. సంఘటన జరిగిపోయింది, అవమానం జరిగిపోయింది, వాళ్ళు నిన్ను తిట్టారు, అది జరిగిపోయింది. ఇప్పుడు దాని ఆనవాళ్ళు ఏం లేవు, కొన్నిటికైతే ఆనవాళ్ళు లేవు, కొన్నిటికైతే నష్టం జరిగింది అనేటటువంటి దానికి ఇంకా ఎదురుగా కనపడుతూ ఉండవచ్చు, కొన్నిటికైతే అసలు ఆనవాళ్ళు లేవు, వాళ్ళు నన్ను తిట్టారు, ఆ మాట అన్నారు, ఇలాంటి వాటికి లేవు కూడా లేవు. ఇప్పుడు నువ్వు దాన్ని తలుసుకుంటున్నావు. తలుసుకోవటము అంటే ఏంటి? ఆలోచిస్తున్నావు. ఆ జరిగిన సంఘటన వారం రోజులైన తర్వాత కూడా మరలా ఆ సంఘటన నువ్వు తలుసుకుంటున్నావు, అంటే నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచించటం వల్ల నీకు బాధ కలుగుతుంది. నువ్వు ఆలోచించకపోతే బాధ లేదు. అంటే ఈ ఆలోచన నిజానికి ఎక్కడి నుండి వస్తుంది? నీ నుండే వస్తుంది. నీ నుండే వచ్చినటువంటి ఆలోచన నీకు బాధ కలిగిస్తుంది. నీ నుండి వచ్చే ఆలోచన నీకు బాధ కలిగిస్తున్నప్పుడు నీ నుండి వచ్చే ఆలోచనను నువ్వు సరైన రీతిలోకి మళ్ళించుకున్నట్లయితే అది నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏ ఆలోచన అయితే నీ నుండి వస్తుందో, ఏ ఆలోచన అయితే నీకు దుఃఖాన్ని కలిగిస్తుందో ఆ ఆలోచన నీవు మళ్ళించుకోవటానికి నీకు ఎప్పుడు కూడా అవకాశం ఉంది. కాబట్టి నీ నుండి వస్తున్నటువంటి ద్వేషంతో కూడినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన నువ్వు ప్రేమగా మార్చుకున్నట్లయితే అప్పుడు నీకు శాంతిగా ఉంటుంది. అప్పుడు నీవు ఈ విషం బారి నుంచి నువ్వు పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ ఆలోచనల్ని మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకోవాలి? వాళ్ళ పట్ల సద్భావన ఏర్పరచుకోవాలి. ఎవరైతే నీకు అన్యాయం చేశారనుకుంటున్నావో, ఎవరైతే నిన్ను దూషించారనుకుంటున్నావో, ఎవరైతే
నిన్ను మోసం చేశారనుకుంటున్నావో, ఎవరైతే నీవు ఇంత దుఃఖానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరినీ పట్ల కూడా నీవు సానుకూలమైనటువంటి భావన ఏర్పరచుకోవాలి. ఒకసారి నువ్వు వాళ్ళ పట్ల సానుకూలమైనటువంటి భావన ఏర్పరచుకుని వాళ్ళని ప్రేమించాలి అంటే సాధ్యమయ్యేది కాదు. ఎందుకని? నీ మనసు దుఃఖంలో కూరుకుపోయి ఉంది. దుఃఖంలో కూరుకుపోయినటువంటి మనస్సును ముందు సేదదీరని, కాస్త స్థిమిత పడితే అప్పుడు వాళ్ళ పట్ల ఒక ప్రేమ అన్నదాన్ని నువ్వు ఏర్పరచుకోవచ్చు. ప్రేమతో కూడినటువంటి ఆలోచనలు చేయవచ్చు. ఏ విధంగా మనసు స్థిమితపరచుకోవాలి? ఇప్పుడు నీకు ఎన్నో సానుకూలమైనటువంటి విషయాలు ఉన్నాయి నీ జీవితంలో. ఎవరో నిన్ను ఒక్కళ్ళు ద్వేషించారు, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు. మిగిలిన ఎందరో ఇక్కడ నిన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. మిగిలిన ఎందరో నీకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. నీకుగా ఒక సమర్థత ఉంది. ఎన్నో విషయాల్లో నీవు ఎంతో సమర్థుడవు. నిజానికి ఎందరికో నీవు సహాయం చేశావు. అలాంటి సద్గుణాలు నీకు ఉన్నాయి. అలాగే నీ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళు నీకెందరో సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. నీకెందరో ఆత్మీయులైనటువంటి స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరినీ తలుసుకో. ముందు వాళ్ళందరినీ తలుసుకొని నీకున్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు నువ్వు తలుసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసుకు సంతోషం కలుగుతుంది. అంటే నీ మనసును దుఃఖం నుండి సంతోషానికి తీసుకొస్తున్నావు. బాగా అర్థం చేసుకోండి. దుఃఖం నుంచి సంతోషానికి తీసుకొస్తున్నావు. ఎప్పుడైతే నీ మనసును సంతోషంలోకి తీసుకొచ్చావో అప్పుడు నెమ్మదిగా ఎవరైతే నిన్ను మోసం చేశారనుకుంటున్నావో, ఎవరైతే నిన్ను తిట్టారనుకుంటున్నావో వాళ్ళల్లో కూడా మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో, మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆలోచించటం మొదలుపెట్టు. క్రమేణా అప్పుడు నెమ్మదిగా మనసు వింటుంది. ఇని వాళ్ళ పట్ల ఒక ప్రేమ భావన ఏర్పరచుకో. నీ ఆలోచనలు వాళ్ళ గురించి సానుకూలమైన ఆలోచనలు ఉండేలాగా చూసుకో. నీ ఆలోచనలు సానుకూలంగా, ఎవరైతే నిన్ను మోసం చేశారో, ఎవరైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో వాళ్ళ పట్ల సానుకూలమైన ఆలోచనలు, అలాగే వాళ్ళ పట్ల సానుకూలమైనటువంటి మాటలు మాట్లాడు. ఎవరితో మాట్లాడాలన్నా కానీ వాళ్ళ పట్ల, వాళ్ళ గురించి సానుకూలమైన మాటలే. వాళ్ళు మంచివాళ్ళేలేండి, ఏదో నా ప్రారంధం ఇలా ఉంది, ప్రారంధం కదా, ఏదైనా సరే నా ప్రారంధాన్ని నేను అనుభవించాలి కదా, ఒకళ్ళని తప్పు పట్టడం ఎందుకు, వాళ్ళు కూడా మంచివాళ్లే. నిజానికి ఏదో ఆ సమయంలో వాళ్ళు అని ఉంటారు, అది నేను అంతగా పట్టించుకోలేదు. ఆ నష్టాన్ని వాళ్ళేదో కలిగించారని నేను అనటం లేదు. వాళ్ళు మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అదేదో అలా జరిగిపోయింది, ఇంత చేసి నా ప్రారంధం ఇలా ఉందండి అంతే. ఆ వ్యక్తి నిజానికి చాలా మంచివాడే, ఎన్నో మంచి పనులు చేశాడు, నాకెంతో కూడా ఆత్మీయుడే, నాకు స్నేహితుడే. అతను ఎన్నోసార్లు మేమిద్దరం కూడా ఎన్నో విషయాల్లో ఎంతో ప్రగతి సాధించాము. నాకు ఎంతగానో స్నేహితుడేనండి, అన్ని విషయాల్లో కూడా మంచి వ్యక్తి. అతను చాలా స్నేహభావనతో ఉంటాడు, అతను మంచి వ్యక్తి చాలా. ఇలా అతని గురించి మంచి మాటలు మాట్లాడు, మంచి ఆలోచనలు చెయ్యి, అతని గురించి మంచిగా మాట్లాడు. ఆ తరువాత ఏ వ్యక్తి అయితే నిన్ను మోసం చేశాడు అనుకుంటున్నావో ఆ వ్యక్తితోనే నీవు మాట్లాడటానికి ప్రయత్నించు. ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ప్రేమతో చూడు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం ఏది కూడా నీ మనసులోకి రాకుండా ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడు. అంతకు మించి ఆ వ్యక్తికి ఏదైనా సరే ప్రేమగా ఒక పని చేసి పెట్టు. అప్పుడు నీ ద్వేషభావన అనేటటువంటిది పూర్తిగా పోతుందన్నమాట. అలా చేయనంత వరకు కూడా గాయం రేగుతూ 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 ఉంటుందన్నమాట. చేతికి దెబ్బ తగిలినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే కుట్లేస్తారు, తర్వాత దాని మీద ఆయింట్మెంట్ రాస్తారు, దాని తర్వాత దూదేస్తారు, ఆ తర్వాత కట్టు కడతారు.
ఆ తర్వాత చెయ్యి కదపొద్దంటారు. ఇన్ని చేస్తే అప్పుడు నీ గాయం మానుతుంది ఇక్కడ. అలాగే కూడా మనసులో గాయం మారాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తుల పట్ల నీకు సానుకూలమైన భావన ఉండాలి. ఆ వ్యక్తుల గురించి నీవు ప్రేమతో కూడినటువంటి ఆలోచనలు చేయాలి. నీ చూపు ప్రేమగా ఉండాలి. వాళ్ళను చూస్తున్నప్పుడు నీకు ఏ మాత్రము కూడా ద్వేషభావన కలగకూడదు. ఏ మాత్రము కూడా ఎంట్రుక వాసి కూడా ఏ బాధ కూడా కలగకూడదు. ఒక ప్రేమ కలగాలి. ఆ విధంగా నీ ఆలోచనలు నువ్వు మార్పు చేసుకోవాలి. ఆ విధంగా వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. ఆ విధంగా వాళ్లకు ఒక చిన్న పని నువ్వు ఏదైనా నువ్వు చేసినట్లయితే అప్పుడు పూర్తిగా ఏ అంటూ లేకుండా, ఏ ద్వేషము లేకుండా, ఏ పగ లేకుండా, ఏ శత్రుత్వము లేకుండా మన తండ్రి మనకు ఏ విధంగా ఉండమని చెప్పారో ఆ విధంగా ఉండటానికి అప్పుడు వీలవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ నాకు ఒక విషయం ఇప్పుడు గుర్తొస్తుంది. ఆది శంకరాచార్య సంస్కృతం సినిమాలో ఒక సన్నివేశం, ఆది శంకరాచార్య అప్పుడు చాలా చిన్న పిల్లవాడు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఆడుకుంటూ ఒక కొబ్బరి తోటకి వెళ్తారు. అప్పుడు ఒక దొంగ ఏం చేస్తాడంటే కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోసుకుంటూ ఉంటాడు. కొబ్బరికాయలు కోసి కింద వేస్తూ ఉంటాడు. తోట యజమాని, కొబ్బరి తోట యజమాని వచ్చి దొంగను చూసి గబగబా వచ్చి చెట్టు కొంత దూరం ఎక్కి తన పై కండువా తీసి ఆ చెట్టుకి ముడేస్తాడు. ముడేసి ఈ కండువా దాటి దిగి రాబోక అని చెప్పేసి గట్టిగా చెప్పేసి గబగబా ఆ తోటలో నుంచి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఒక పళ్ళెంలో ఆహారం తీసుకొస్తాడు. ఆహారం తీసుకొచ్చి ఆహారం అక్కడ పెట్టి అప్పుడు వెళ్ళి ఆ చెట్టుకు కట్టినటువంటి కండువా తీసేస్తాడు. అప్పటి వరకు కూడా ఆ వ్యక్తి ఆ కండువా దాకా దిగి అక్కడ ఆగిపోయి కూర్చుని ఉంటాడు. కండువా తీసేసిన తర్వాత దిగు కిందకి అంటాడు. దిగిన తర్వాత వచ్చి కూర్చోబెట్టి ఆ వ్యక్తిని తను తీసుకొచ్చినటువంటి ఆహారం తినమంటాడు. తను తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తినమంటాడు. ఆ వ్యక్తి ఆహారాన్ని తింటాడు. తిన్న తర్వాత ఆ వ్యక్తి కోసినటువంటి కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తీసుకెళ్ళు అని చెప్తాడు. ఇవి కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి ఆ కొబ్బరికాయలు కూడా ఇచ్చి అతన్ని వెన్ను తట్టి ప్రేమగా పంపిస్తాడు. అప్పుడు ఆది శంకరాచార్య చిన్నపిల్లవాడు అడుగుతాడు, దేంటి ఇట్లా చేశారు, మీరు దండించలేదే అంటాడు. దండన అనేటటువంటిది అది సరైనటువంటిది కాదు, ఇది సరైనటువంటిది అని చెప్తాడు. ఇక్కడ నాకు ఒక మహత్తరమైనటువంటి విషయం అర్థమైంది. ఏంటి అంటే ఆ పని చేయటం అనేటటువంటిది ఏమవుతుందంటే ఎంతో ప్రేమ అతని పట్ల. ఒక పని చేస్తే అవతలి వ్యక్తికి ఒకటి చేస్తే ప్రేమగా ఆ ద్వేషం అన్నది ఇంకప్పటితో పోయిందంతే. అతనికి ఆహారాన్ని ఇచ్చాడు, ప్రేమగా పళ్ళు ఇచ్చాడు, మనసులో ఏ ద్వేషము లేదు, మాటలో ఏ ద్వేషము లేదు, చేతలలో కూడా చూపించాడు. అది త్రికరణ శుద్ధిగా ఆ వ్యక్తిని ప్రేమించాడు. అక్కడ అర్థం చేసుకున్నాడు ఆ తోట యజమాని. అతను ఒక దరిద్రంతో బాధపడుతున్నాడు, ఒక లేమితో బాధపడుతున్నాడు, ఆకలితో బాధపడుతున్నాడు. అందుకని కొబ్బరికాయలు కోసుకుని అమ్ముకుని కాస్త అన్నం తినాలని అనుకున్నాడు. అతను పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. పరిస్థితిని అర్థం చేసుకుని ముందు అతని ఆకలి తీర్చాడు. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాడు. సరే, నువ్వు కోసుకున్నటువంటి బొళ్ళాలు ఏవైతే ఉన్నాయో ఈ కొబ్బరి బొళ్ళలు నువ్వు తీసుకెళ్ళని అవి కూడా అతనికి ఇచ్చాడు. ఇక్కడ అది ఒక ప్రేమ కనపడుతుంది. మనస్సులో ఏ ద్వేషము లేదు, మాటలో ఏ ద్వేషము లేదు, అలాగే చేతలలో కూడా ఆ ప్రేమ అనేటటువంటిది ఉంది. మనం ఎవరి పట్లనైనా సరే ద్వేషం పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు నా కాళ్ళ మీద ఏం ద్వేషం లేదండి అంటే కాదు. అది నువ్వు నీ ఆలోచనలతో కేవలము నీ మాటలతో ఆగటం కాదు, నీ చేతల్లోకి చూపించాలి.
నీ చేతల్లోకి చూపించటం అంటే త్రికరణ శుద్ధిగా వాళ్ళ మీద నీకు ప్రేమతో కూడిన ఆలోచనలు ఉండాలి. అలాగే వాళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడు లేదా వాళ్ళని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ప్రేమతో కూడినటువంటి మాటలు మాట్లాడాలి. వాళ్ళలో ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నువ్వు మాట్లాడాలి. అలాగే నువ్వు వాళ్లకు ప్రేమగా ఏదో ఒకటి నువ్వు పని చేసినప్పుడు, అది చిన్న పనే కావచ్చు, ఏదైనా సరే చిన్నగా ఒక్కసారి ఆలింగనం చేసుకున్నా సరే అది చేత అవుతుంది. అప్పుడు ఆ ద్వేషం అనేది పోతుంది. అలా నిజంగా మీరు అసహించుకుని ద్వేషించేటటువంటి వ్యక్తిని ప్రేమగా మాట్లాడి ఒక్కసారి నిజానికి ఆలింగనం చేసుకోండి. నిజానికి మీకు అది ఎంత సంతృప్తినో, ఎంత సంతోషాన్నో, ఎంత శాంతినో కలిగిస్తుంది. అంతే, ఆ ఒక్క చిన్న పనితో మీలో ఆ ద్వేషం అనేటటువంటి ఆ విషయాన్ని పూర్తిగా పోగొట్టుకోవటానికి వీలవుతుంది. ఇలా చేసినప్పుడు మన తండ్రికి మనం ఇష్టమైన వాళ్ళం అవుతాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవశ. నీవు ఆ విధంగా ఉన్నప్పుడు నాకు ప్రియమైన వాడివి అని మన తండ్రి చెప్పినట్లుగా దైవీ గుణాలని పెంచుకొని ఆ భావన ఏర్పరచుకోవాలి. ఆ భావన ఏర్పరచుకున్నప్పుడు ఇక్కడ జీవితాంతం కూడా సుఖంగా శాంతిగా ఉండటానికి వీలవుతుంది. అలాగే మన తండ్రికి మనం ఇష్టమైన వాళ్ళమై ఆ తండ్రితో ఏకమవ్వటానికి సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ద్వేషం అనేటటువంటి విషయం ఇంకా ఎక్కడైనా కొద్దిగా ఉంటే మనసులో అది పూర్తిగా పోగొట్టుకొని మనసు నిర్మలం చేసుకొని మన తండ్రికి ప్రియమైన వాళ్ళై ఇక్కడ సుఖంగా శాంతిగా ఉంటూ ఆ తండ్రితో అందరూ కూడా ఏకమవ్వాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ